మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే బాణుడు బగబగలాడుతున్నాడు. ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే విద్యార్థులు తీవ్రమైన వేసవి వేడి నుండి తప్పించుకోవడానికి వీలుగా ప్రభుత్వం ఒంటిపూట బడులు ప్రకటించింది. ప్రస్తుతం ఒంటిపూట బడులు నడుస్తుండటంతో విద్యార్థులు పాఠశాలలకు 8 గంటలకే చేరుకుంటున్నారు. ఇక మధ్యాహ్న భోజనం తర్వాత 12:30 ఇళ్లకు చేరుకుంటున్నారు. ఈ నెలాఖరుకు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించింది. వేసవి సెలవుల గురించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరుకు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించింది. వేసవి సెలవుల గురించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో వేసవి సెలవులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అంటే స్కూళ్లకు ఏప్రిల్ 23వ తేదీ చివరి పని దినంగా ఉండనుంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. మూల్యాంకనం కూడా ముగియడంతో ఏప్రిల్ 3వ వారంలో ఫలితాలు వెల్లడించాలంటూ భావిస్తున్నారు. ఇక 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు కూడా ఏప్రిల్ 16తో ముగియనున్నాయి. మరోవైపు బడుల్లోని 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ప్రస్తుత విద్యా సంవత్సరానికి చివరి పరీక్షలు త్వరలోనే జరగనున్నాయి. ఈ నెల 4వ వారం నాటికి అన్ని పరీక్షలు పూర్తి చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను కూడా అందించనున్నారు. చివరి పనిదినం నాడు అంటే ఏప్రిల్ 23న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు సెలవులు ఇవ్వనున్నారు. ఈ ఏడాది మొత్తం 48 రోజుల పాటు విద్యా సంస్థలకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక 2026-27 విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలు కానుంది. ఈ మేరకు పెరుగుతున్న ఎండల వేడి కారణంగా ముందుగానే ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. వేసవి సెలవుల తేదీలు ఖరారు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సొంత ఊళ్లకు పయనమయ్యేందుకు ట్రైన్, బస్ టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. సెలవుల కంటే ముందే సిలబస్ పూర్తి చేయడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవసరమైతే వారానికి ఒకసారి అదనపు తరగతులు నిర్వహించి విద్యా ప్రణాళికను సజావుగా పూర్తి చేయాలని ప్రభుత్వం పాఠశాల యాజమాన్యాలకు సూచించింది.